వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేనైతే ఫార్మా బి ఫార్మా డి గురించి అయితే పెద్ద కన్ఫ్యూజ్ ఏం చేయ, జస్ట్ సింపుల్గా చెప్తాను, నీకు అర్థమవుతుంది. మన భాషలో చెప్తా. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఫార్మా బి ఫార్మా డి రెండు గ్రూప్స్ ఉన్నాయి. ఇవి రెండు కూడా బైపీసీ వాళ్ళు ఎంపీసీ వాళ్ళు ఇద్దరు కూడా చేసుకోవచ్చు. అసలు ఏంది ఫార్మా బి ఫార్మా డికి మేజర్గా డిఫరెన్స్ చెప్తా. అసలు ఏంది డిఫరెన్స్ అంటే, ఇప్పుడు సపోజ్ నీకు జ్వరం వచ్చింది, మనం ఏం చేస్తాం, మెడికల్ షాప్కో హాస్పిటల్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, టాబ్లెట్ తెచ్చుకుంటాం. అంటే ఆ టాబ్లెట్స్, ఆ డ్రగ్స్ తయారు చేసే వాళ్ళు ఫార్మా బి. అదే ఆ డ్రగ్స్ని, ఆ తయారు చేసిన డ్రగ్స్ని ఎలా వాడాలో చెప్పే వాళ్ళే ఫార్మా డి, అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. దీన్నే మనం ఫార్మా డి. ఈ ఫార్మా డిను ఫార్మా బికి రెండింటి కూడా ఇయర్ గ్యాప్ డిఫరెన్స్ ఎంత అంటే, ఫార్మా డి ఏమో 6 సంవత్సరాలు, ఫార్మా బి ఏమో 4 సంవత్సరాలు. మరి రెండిట్లో ఏది ఎక్కువ? మనకు ఫార్మా డి ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే, ఇది ఈక్వల్ టు ఎంబీబీఎస్. అందుకే దీనికి కూడా జర ఇయర్ డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఫార్మా బి అనుకో 4 సంవత్సరాలు అయిపోద్ది నీకు. కాకపోతే నువ్వు ఫార్మా డి చేసినావు అనుకో, నీకు ఈ 6 ఇయర్స్ అయిపోయిన తర్వాత నీ పేరు పక్కన డాక్టరేట్ వస్తుంది. నువ్వు కూడా ఒక చిన్న క్లినిక్ పెట్టుకోవచ్చు ఈక్వల్ టు డాక్టర్. కానీ ఫార్మా బిఎస్ అట్లా కాదు. నువ్వు ఏంటి, కంపెనీస్లో ఎలిజిబుల్, అంటే డ్రగ్స్ తయారు చేసుకోవడానికి ఎలిజిబుల్, కానీ నీ పేరు పక్కన డాక్టరేట్ రాదు. ఒకవేళ అలా రావాలి అంటే నువ్వు మళ్ళీ ఎంఎస్సి కానీ ఎంఎస్సీ ఇన్ ఫార్మసీ అలా చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నీ పేరు పక్కన డాక్టరేట్ అనేది వస్తుంది. అన్నమ్మా నేను ఫామ్ బియో లేదా ఫామ్ డి ఏదో చేద్దాం అనుకుంటున్నా, మరి ఎంసెట్లో ర్యాంక్ ఎంత రావాలంటే, ఒకవేళ నువ్వు ఫామ్ డి చేద్దాం అనుకున్నావు అనుకో, నీ ర్యాంకు మినిమం ఒక 20-30 లోపు అయితే ఉండాలి ర్యాంక్. అంటే 27,000 నుంచి 30 లోపు ఇలా ఉండేలా చూసుకో ర్యాంక్. ఒకవేళ నువ్వు ఫామ్ బి చేద్దాం అనుకున్నావు అనుకో, 40-50 లోపు ఉండేలా చూసుకో. అంటే ఇందులో మళ్ళీ ఏంటంటే ఇయర్ వైజ్ కట్ ఆఫ్ అనేది కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. అంటే ఒక 2-3 వేలు అటు ఇటు ఉంటుంది, కాకపోతే ఈ లోపే ఉంటుంది. ఈ కోర్సులోకి ఇద్దరు రావచ్చు, ఎంపీసీ వాళ్ళు కావచ్చు, బైపీసీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఎలిజిబులే. కాకపోతే ఏంటంటే బైపీసీ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయడానికి చూస్తారు. ఇక్కడ ఫామ్ డి వాళ్ళకి ఏంటంటే మీకు సెకండ్ ఇయర్ నుంచే హాస్పిటల్ విజిటింగ్స్, ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇన్ ద హాస్పిటల్ అనేది ఉంటుంది. కానీ ఫామ్ బి వాళ్ళకైతే అంతగా ఉండదు. ఇంకా 6th ఇయర్లో, ఇది మొత్తం 6 ఇయర్స్ కోర్స్ అని చెప్పా కదా, లాస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. అంటే మొత్తం 5 ఇయర్స్ కాలేజ్ ఉంటుంది, లాస్ట్ ఇయర్ మొత్తం కూడా ఇంటర్న్షిప్ అని ఒక హాస్పిటల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ ఫామ్ బితో కంపేర్ చేసుకుంటే ఫామ్ డికి అయితే చాలా వరకు ఫ్యూచర్ ఉంది. ఇక్కడ మాత్రమే కాదు, మీకైతే అబ్రాడ్లో కూడా చాలా వరకు అయితే ఉంది. ఒకవేళ మీరు కానీ ఫామ్ బి చేద్దాం అనుకున్నారనుకో, ఫామ్ బి అనేది మీకు చాలా కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్, ఇంకా గవర్నమెంట్ కంపెనీస్, గవర్నమెంట్ సెక్టార్లో కూడా జాబ్స్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా మీరు ఫామ్ డి చేద్దాం అనుకున్నారనుకో, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చేద్దాం అనుకున్నారనుకో, మీకు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు. ఇక్కడ మాత్రమే కాకుండా అబ్రాడ్లో కూడా చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగే కాకుండా ఇంకా డిఫరెంట్ హాస్పిటల్స్లో, సెక్టార్స్లో అయితే మీరు చేసుకోవచ్చు, మెడికల్ ఫీల్డ్లో చేసుకోవచ్చు. ఒకవేళ అంత కాదు అనుకుంటే ప్రతి మెడికల్ షాప్కి ఒక డాక్టర్ ఉంటాడు. అలాగా మీరు ఒక మెడికల్ షాప్లో డాక్టర్లా కూడా చేసుకోవచ్చు, ఒక హాస్పిటల్లో డాక్టర్లా కూడా చేసుకోవచ్చు. ఫామ్ డి కౌన్సిలింగ్ అనేది ఇప్పుడే స్టార్ట్ ఏం కాదు. అగ్రికల్చర్ కౌన్సిలింగ్, వెటర్నరీ కౌన్సిలింగ్, ఈ కౌన్సిలింగ్ అన్నీ అయిపోయిన దాని తర్వాత మనకి ఈ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అయినాక ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి రీచ్ అవ్వాలనుకుంటే జస్ట్ నా ఛానల్ అయితే ఫాలో చేయండి. అదే లేదనుకుంటే యూట్యూబ్లో నా ఛానల్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.